హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులన్నీ తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో దాదాపుగా 3 రోజుల పాటు అల్పపీడన ప్రభావం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం కురుస్తుంది ఇవాళ రేపు. ఈ రోజు రాత్రికి ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, బోడుప్పల్, అల్వాలా, లింగంపల్లి, కుకట్పల్లి, జేఎన్టీయూ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా ఈ వర్షాలు రేపు తెల్లవారుజామున వరకు కొనసాగుతాయి. ఇకపోతే ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర జిల్లాలో అల్పపీడన ప్రభావం కొంతమేర ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైతే మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా భాగాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు నమోదైనప్పటికీ పగటి సమయంలో యథావిధిగా భారీ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. అదేవిధంగా రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో పొడి వాతావరణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.